భూమి మీద బతికే నిమ్మలు, సింహాలు, నక్కలు, పక్షులు, జంతువులు, మొక్కలు అన్నీ పొద్దుగాల లేవంగానే నుండి చూసే ముఖం సూర్యుడు. అసలు సూర్యుడు మన రోజు లైఫ్లో ఎంత ఉపయోగపడుతున్నాడో మనకు మాత్రమే తెలుసు. సన్ఫ్లవర్స్ అయితే పగలు నుండి రాత్రి వరకు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మనకి జీవం లాంటోడు మన సూర్యుడు. మనకి విటమిన్ డి అండ్ ఎన్నో న్యూట్రిన్స్ మనతో పాటు జంతువులకు కూడా అందిస్తున్నాడు. అందుకే ఇప్పటికి కూడా చాలా కంట్రీస్లో రోజు పొద్దుగాల లేవగానే సూర్యోదయం చేసుకుంటారు. అది కాక మన సోలర్ సిస్టమ్కి ఉన్న స్టార్ మన సూర్యుడు మాత్రమే. మనల్ని ఇంతగా కాపాడుతున్న మన సూర్యుడు రాబోయే తరాల్లో మనల్ని అంతం చేస్తారంటే మీరు నమ్ముతారా? అసలు మన సూర్యుడు మనల్ని ఎందుకు చంపేస్తాడు? సూర్యుడు వయసు అయిపోవస్తుంది మెల్లమెల్లగా మన సోలార్ సిస్టంలో ఉండే అన్ని గ్రహాలని మింగేస్తాడు మన భూమితో సహా. ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది బిజినెస్కి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేశారు కదా? సరే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు మన సూర్యుడు మనల్ని ఎందుకు చంపుతాడో తెలుసా? ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క పదార్థానికి చావు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే హ్యూమన్స్ మన ఓజోన్ లేయర్కి కన్నాలు వేస్తున్నారు. ఓజోన్ లేయరంటే మన ఎర్త్ని ఒక సీల్డ్ లాగా కాపాడుతున్న పదార్థం. సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ రేష్లని ఈ ఓజోన్ లేయర్ అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు మనుషులు మెల్లమెల్లగా మొబైల్స్ ఫోన్స్ వాడదాం అండ్ సిగ్నల్ కోసం శాటిలైట్ టవర్స్ నిర్మించడం వల్ల ఓజోన్ లేయర్కి కన్నాలు పడుతున్నాయి. ఇది ఆపకపోతే మనకి చాలా డేంజరస్. మళ్ళీ అదే కాక మన హ్యూమన్స్కి పవర్ సరిపోవడం లేదని ఫ్యూచర్లో సన్ చుట్టూ సోలార్ ప్యానెల్స్ పెట్టి డైరెక్ట్గా ఎనర్జీ లాక్కోబోతున్నారు. దీనివల్ల సూర్యుని ఎనర్జీ డౌన్ అయి ఎప్పటికైనా పేలిపోతాడు. అయినా కానీ రోజు రాత్రి పైన చుక్కలు కనిపిస్తాయి కదా, అవన్నీ మనలాంటి ఎన్నో సూర్యుడు. మన సూర్యుడు మన గ్రహాలని ఎలా నడిపిస్తాడు, ఆ సూర్యుడు కూడా వాళ్ల గ్రహాలని నడిపిస్తూ ఉంటాయి. అయినా కానీ ఈ సూర్యుడు మన సూర్యుడు ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే. ఇంకా మన సూర్యుడే లైఫ్ టైం 250 బిలియన్ ఇయర్స్ మాత్రమే. నేను చెప్పాను కదా, ఈ విశ్వంలో ఉండే ప్రతి జీవికి అండ్ పదార్థానికి మరణం తప్పదు అని. మన సూర్యుడు అంతమయ్యే ముందు ఒక పెద్దగా బ్లాస్ట్ అవుతాడు. అంతేకాకుండా ఒక పెద్ద బ్లాక్ హోల్ లాగా మారుతాడు. బ్లాక్ హోల్ లాగా మారిన సూర్యుడు మెల్లమెల్లగా జూపిటర్, ఎర్త్, మార్స్ అన్ని ప్లానెట్ అని మింగేస్తారు. ఇది నేను అంటున్న మాట కాదు, సైంటిస్టులు అంటున్న మాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా అండ్ నేను ఈ వీడియోలో ఏ మిస్టేక్ చేశాననిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోసారి ఈ తప్పు రిపీట్ కాకుండా సరిచేసుకుంటాను. సరేగాని సబ్స్క్రైబ్ చేశారు కదా?